తెలంగాణలో రహదారులకు మహర్దశ పట్టనుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు అనుమతులు రాగా ఇప్పుడు మరికొన్ని ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో మొత్తంగా 90,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు పట్టాలెక్కనున్నాయి. కొన్ని ప్రతిపాదనల దశలో ఉండగా మరికొన్ని ఇప్పటికే అనుమతులు పొందాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రహదారుల నిర్మాణం జరగనుంది. కొత్తగా 60,799,000 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. వీటికి అదనంగా మరో 28,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు, మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు చేపట్టే రహదారులు ప్రతిపాదనల దశలో ఉన్నాయని రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లేన్లుగా విస్తరించబోతున్నామన్నారు మంత్రి. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 36,000 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. రహదారు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు ఉన్న చోట డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టుగా వివరించారు. హ్యామ్ ప్రాజెక్టుకు 11,399 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కోసం 8,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తామన్నారు. ఈ రహదారుల నిర్మాణంతో తెలంగాణ ముఖ చిత్రమే మారుతుందని చెప్పారు. రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయని, దీనివల్ల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.